కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలంలో టీడీపీ ముఖ్య నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. అక్కడ నుండి చేబ్రోల్ నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో గొల్లప్రోలు హెలిప్యాడ్ నుండి మధురపూడికి వెళ్లనున్నారు. సాయంత్రం కోరుకొండ బస్టాండ్ వద్ద బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరితో కలిసి వారాహి విజయభేరి సభలో కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మాజన్. మూర్తి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యంగా ఇక్కడికి తన సీటునే త్యాగం చేసినటువంటి మాజీ టీడీపీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎస్ఎన్ వర్మ ఆయనతో పాటు ఆయన ముఖ్య అనుచరులతో ఉప్పాడ కొత్తపల్లి సురక్ష ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. అటు తర్వాత ప్రస్తుతం తాను నివాసం తీసుకున్నటువంటి ప్రాంతానికి వచ్చి ఆ చేబ్రోల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నారు. మళ్ళీ కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి పైన అయ్యి కోరుకొండ బస్టాండ్ వద్ద బహిరంగ సభలు అయితే పాల్గొన్నారు. అయితే ఈరోజు ముఖ్యంగా తాను రుణపడి ఉంటాను, ఏదైతే తన త్యాగం మరువులేంది అంటూ కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ సీట్లో తాను పోటీ చేస్తున్న సందర్భంగానే, అలాగే తొలిసారి నియోజకవర్గానికి వచ్చినప్పుడు చేబ్రోలు బహిరంగ సభలోని మాజీ ఎమ్మెల్యే వర్మని ఆయన మాట్లాడిన సందర్భం పూర్తిగా మనం చూసాం. అయితే ఈరోజు ఆయనతో ఆయన ముఖ్య అనుచరులతో నియోజకవర్గంలో తొలి సమావేశం, గతంలో సమావేశం నిర్వహించిన ఇది ప్రధానమైన సమావేశం. రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్న పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా ఈ సమావేశం కొనసాగింది. అయితే ప్రస్తుతం టీడీపీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈరోజు ఏంటి, ఏ కార్యక్రమం జరిగింది రాబోయే రోజుల్లో, ఎందుకంటే గెలుపు ఆయనే ఏదైతే తన భుజాల మీద వేసుకుని పవన్ కళ్యాణ్ గెలుపుని ప్రస్తుతం ప్రచారంలో కొనసాగిస్తున్న తరుణంలో ఏంటి, ఎలా ఉంది పిఠాపురం నియోజకవర్గానికి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గెలుపు? ఎందుకంటే మీ గెలుపే పవన్ కళ్యాణ్ గెలుపు కదా, మీరు తొలుత నుంచి చెప్తూ వచ్చారు, ఎలా ఉంది? అందరం సైనికుల్లా పనిచేస్తున్నాం, భారీ మెజార్టీతో ఆయన గెలిపిస్తాం, అందులో తేడా లేదు. అన్ని వర్గాలు సమావేశాలను చేస్తాం, అన్ని వర్గాలు కూడా సపోర్టెడ్గా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇప్పుడు ప్రత్యర్థిగా ఉన్నవాడికి నిన్న తాజాగా వడదెబ్బ తగిలింది. మరి వంగా గీత అక్క అని పిలిచే నియోజకవర్గంలో మాట్లాడుతుంటారు. వడదెబ్బ తగిలింది, ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందంటారు. వర్మ గారు ఎదురు దెబ్బ తగులుతుందా ఖచ్చితంగా? ఎందుకంటే వాళ్ళు ధీమాగా ఉన్నారు, మీకు డిపాజిట్ రాదని కామెంట్ చేసినాడు. నిన్న సీఎం కూడా మా అక్క గెలిపించండి అని ఆయన స్వయంగా చెప్పిన మాట. లోకల్ హీరో అంటున్నారు ఆవిడ్ని. అయితే ఇది ఒక ప్రొసీజర్ ఏంటంటే, వాళ్ళ లీడరు దండలో పెట్టి గులకరాయితో మెల్లి కొట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన కొట్టించుకున్నాడు, సింపతి ఆయనకు వస్తుంది కదా, నాకెందుకు సింపతి రాదని చెప్పి సింపతి కోసం ఇవిడి ఆ ఎఫ్కే పాలనలో ఎవరో తలుపులు తీయలేదు, తలుపులు కొట్టినా ఆ ఎండలో వడదెబ్బ తగిలిందని చెప్పి కింద పడిపోయింది. ఆవిడ పడిపోయింది కదా, మరి మొన్నటి ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రి మీటింగ్కి? ఆవిడ ఆరోగ్యం బాగోకపోతే పాపం ఆవిడికి ఆరోగ్యం ఎందుకు బాగోట్లేదో, వడదెబ్బ ఎందుకు తగిలిందో మీకు విశ్లేషణంగా చెప్తాను. 5 ఏళ్ళు ప్రజలకు దూరంగా ఉంది ఆవిడ. కరోనా వచ్చి ప్రజలు మందులు లేక అలమటిస్తుంటే ఏ రోజు కనపడలేదు, మేమే ప్రాణాలు తెగించి తిరిగాం. పొలాలు మునిగిపోయి రైతులు రోడ్డున పడితే పలకరింపుకి రాలేదు, ఇన్సూరెన్స్ రాయించలేదు. ఎండిపోయి రైతులు రోడ్డున పడితే దిక్కు లేదు, పొలాలు ఎండిపోయి. ఈవేళ ఆవిడ ధాన్యం కొన్న డబ్బులు రాకపోతే పలకరించిన పాపం లేదు, ధాన్యం కొనకుండా ఉండిపోతే పలకరించిన పాపం లేదు. ఇన్ని రకాలుగా నియోజకవర్గాన్ని 5 సంవత్సరాలు గాలికి వదిలేసింది ఆవిడ. ఏసీ రూమ్లోనే ఉంది. పాపం ఏమైందంటే ఒకేసారి ఈ ఎండలో బయటికి రావడం వల్ల నుంచి అంటే ప్రజలను 5 ఏళ్ళు చూడలేదు. ఆవిడ చెప్తున్నాడు కదా ఆయన జగన్మోహన్ రెడ్డి లోకల్ హీరో అని. ఆవిడ లోకల్ హీరో ఏం కాదు, 5 ఏళ్ళు కనపడిన ఆవిడ లోకల్ హీరో ఎలాగవుద్ది? ఇక్కడ లోకల్ హీరో ఆవిడ పవన్ కళ్యాణ్ గారు సొంత ఇల్లు పెట్టుకున్నాడు ఇక్కడ. ఆవిడకి ఇల్లు ఉందామో చూపించమనండి, ఆవిడకి ఇల్లు ఉందామో చూపించమనండి, ఆవిడ ఇంట్లో కనీసం కిచెన్ నుంచి టీ ఎత్తుదామో చూపించమనండి. ఇక్కడ చేత ఏంటంటే సింపతి కోసం పడిపోయింది అక్కయ్య. ఈ అక్కయ్యకి ఈ క్లైమేట్ అలవాటు అవ్వాలంటే 5 ఏళ్ళు ప్రజలకు దూరంగా ఉంది ఆవిడ, ప్రజలను పలకరించలేదు కాబట్టి ఏసీ రూమ్లో ఉండడం వల్ల ఒకేసారి వడదెబ్బ కొట్టింది. పాపం నాకు జాలిగానే ఉంది, ఒకేసారి ఆడపిల్ల ఆవిడ. మరి అక్కయ్య అలా ఎండలోకి రావడం, 5 ఏళ్ళు ఏసీలో ఉండి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పుడు నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే ఇప్పుడు ఎలాగో ఓడిపోద్ది కాబట్టి ఆవిడ ఇంకో 5 ఏళ్ళ తర్వాత ప్రతిపక్షంలో ఉంటే రోజుకి ఎండను ఇలా తిరిగితే ఎండ దెబ్బ. నేను తిరగట్లేదా, నా నెత్తి మీద ఎంటుకున్నా టోపీ కూడా పెట్టను. ప్రజల్లో తిరగాలంటే అది పద్ధతి. ఎండ గొడిగేసుకుని మజ్జిగ దాక్కుంటా కూర్చోవడం కాదు. ఆవిడ నటిస్తుంది, నటనలో సినిమా యాక్టర్ కూడా సరిపోదు ఆవిడ. ఈవేళ మన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అక్క తల్లి అన్నాడు, అక్కనే చూడ్డు, చెల్లిని చూడ్డు, ఇంక ఈ తల్లిని ఏం చూస్తాడు? చేత ఏంటంటే
వైసీపీ పార్టీ అన్నది ఎక్కడ గెలవదు. టోటల్గా వైనాట్ 175 కాదు, 1 కావాలా, 7 కావాలా, 5 కావాలా, జగన్ నిర్ణయించుకోవాలి. అంతే నెంబర్ వస్తుంది. అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ యొక్క కలయిక బ్రహ్మాండంగా ప్రజల ముందుకు పోతుంది. సూపర్ 6 పథకాలు ప్రజల ముందుకు పోతున్నాయి. ఈ జిమ్ముకులు ఏం నడవు. పిఠాపురాన్ని ఇంత అవినీతి మనిషి వంగా గీత 30 రోజుల్లో ఎలక్షన్కి ఏది డబ్బులు కావాలితే పని అయిపోతుంది. 30 పోస్టులు అమ్మేసింది, 9 కోట్లు వచ్చింది. అరవిందో కంపెనీకి మత్స్యకారులను అమ్మేసింది ఆవిడ. సిఎస్ఆర్ నిధులు పేరు చెప్పే పైప్ లైన్ వేసుకోమంది. 10 లక్షల వరకు 80 లక్షలు రాస్తున్నారు, 70 లక్షలు ఇంటికి వచ్చేస్తున్నారు, 10 ఎట్టి ఎక్కడో చోట రోడ్డు వేస్తున్నారు. ఇంత కరప్టెడ్ ఫెయిల్ ఎక్కడా లేదు. 2019లో ఎంపీ అయింది. 2020లో పిఠాపురం నియోజకవర్గానికి ఏమైనా ఇచ్చిందామో చెప్పమనండి, నాతో మీటింగ్కి రమ్మనండి. 21లో ఇచ్చిందా, 22లో ఇచ్చిందా ఎంపీ ల్యాడ్స్, 23లో ఇచ్చిందా ఎంపీ ల్యాడ్స్, 24లో ఇచ్చిందా ఎంపీ ల్యాడ్స్, అన్నీ 30%గా అమ్మేసుకుంది ఆవిడ. ఏమీ చేయలేదు పిఠాపురానికి. పిఠాపురం అన్నది టిక్కెట్ ఇచ్చారు కాబట్టి వచ్చింది ఆవిడ. 30 రోజులకి వచ్చింది పిఠాపురం. ఎక్కడుంది ఆవిడ? ఇలా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని గ్రామాలు తిరిగాడు? గొల్లపురాలు, ప్రత్తిపాడు, భోగాపురం, రాపర్తి, రాయవరం, తిమ్మాపురం, వెల్దుర్తి, దంతమూరు, అలాగే మూలపేట, అమీనాబాద్, ఉప్పాడ, కొత్తపల్లి, కొండవరం, పిఠాపురం టౌన్, మాదాపురం, ఇసుకపల్లి, ఎండపల్లి జంక్షన్, ఎన్ని గ్రామాలు అయినా తిరిగాడా? మీకులాగా ఎండకే వడదెబ్బ వచ్చేం పడిపోలేదు. మళ్ళీ జ్వరం వచ్చింది, ఎక్కడికో వెళ్ళిపోయారు అంటున్నారు. జ్వరం రాదా? కొత్త వైద్యం చేసుకోరా? నీకులాగా దొంగ దెబ్బలు కొట్టించుకుని ఇంట్లో కూర్చుని 50 మంది డాక్టర్లు ఎట్టు కూర్చుంటారా పవన్ కళ్యాణ్ గారు? కానీ జ్వరాలు అందరికీ వస్తుంటాయి. ఆయన తిరగడం మానేశాడా? తిరుగుతున్నారు. మేము మానేసామా? మేము తిరుగుతున్నాం. గీతక్కే ఓడిపోవడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి తల్లిని, అక్కని, చెల్లిని ఇద్దరిని చూడడం. ఇంకా మళ్ళీ ఈ అక్క వచ్చింది. మీరు ఈ అక్కను కూడా నేను అనుకోవడం నెలలో దగ్గర రానిడు. అందులో తేడా లేదు. అంచేత భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ సైనికులు అందరూ పనిచేస్తున్నారు. ఆయన గెలుస్తారు. మొలతాళ్ళు కూడా లేవు మీకు. మొలతాడు కట్టుకున్నవాడు రాజకీయం చేయాలి. హీరో అంటే నేను, రాజకీయంగా నేను హీరోని, నువ్వు సినిమా హీరో అని ఓ పక్కన ముద్రగడ పద్మనాభం తాజాగా ఇక్కడ నెగ్గే పరిస్థితి లేదు. అన్నీ ఊహలే, మీరు చెప్పేవన్నీ స్ట్రాటజికల్గా మాట్లాడుతున్నారు. సోషల్ ఇంజనీరింగ్ మేము చేసినట్టు ఎవడో చేయలేదు అన్నట్టుగా ఆయన ముద్రగడ పద్మనాభం ప్రతిరోజు ముఖ్య నాయకులను కలవడం, కామెంట్లు చేయడం. వర్మ సహాయం ఉన్నా సరే భారీగా ఓడిపోవడం ఖాయం, డిపాజిట్ రాదని ఆయన కూడా కామెంట్ చేశారు. మిథున్ రెడ్డి ఓ పక్క తిరుగుతున్నారు, చంద్రశేఖర్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. ఇప్పుడు తాజా పరిస్థితుల్లో మీ ప్రణాళిక ఈరోజు సమావేశం తర్వాత ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు వీటిని అన్నింటినీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అసలు? అంటే ఇప్పుడు వీళ్ళు ఇలా చెప్పేవాళ్ళు వాళ్ళే పోటీ చేయొచ్చు కదా, మరి ఎందుకు పోటీ చేయలేదు? చెప్పిన వాళ్ళు పవన్ కళ్యాణ్ ఓడిపోతారంటున్నారు, మంచిదే. టిక్కెట్ తీసుకుని పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయొచ్చు కదా, దమ్మేంటి తేలిపోద్ది. పోటీకి ఎందుకు రాలేదు? అనుమానం. ఎందుకు రాలేదు చెప్పండి. ఎవరో ఏ నాయకుడన్నా జనం లేనిది ఎంతమంది మీదిని రొట్టెలు ఎత్తైతే ఎంతమంది పద్మనాభం గారు వస్తే సుఖం ఉంది. జనం ఉండాలి కదా. జనాన్ని 500 రూపాయలు కూలీ బిర్యానీ ప్యాకెట్ తోటి ఆవిడ మనుషుల్ని పర్మనెంట్గా పెట్టుకుని తిరుగుతుంది వంగా గీత. ఈ నియోజకవర్గాన్ని భ్రష్టు పెట్టించింది. పురుషోత్తపట్నాన్ని ఆపి చేసి రైతులకి 600 కోట్లు నష్టం చేసిన వ్యక్తి వంగా గీత. రమ్మనండి చర్చికి దమ్ముంటే. రెండవది, కొండకాలువ శుద్ధగడ్డ ఆధునీకరణని పనులు స్టార్ట్ చేసిన ప్రాజెక్టుని ఆపి చేయించి సంతకం పెట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పి ఆపి చేయించిన ఘనత వంగా గీత. అలాగే 3 టీఎంసీ నీరు, మా రైతుల నీరు, మా ఏలేరు ప్రాజెక్టుల నీరు తాండవాకి ఇచ్చిన ఘనత కూడా వంగా గీతే. ఆ కాంట్రాక్ట్లో 25 కోట్లు కొట్టింది ఆవిడ. వంగా గీత పైకి అలా ఉంది. ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ మద్రాసులో ఆస్తులు ఉన్నాయి, హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి, ఎస్సీజెడ్లో ఆస్తులు ఉన్నాయి, పైకి కనపడదు ఆవిడ. అందుకనే 5 ఏళ్ళు రాలేదు ఈ ఆస్తులన్నీ చూసుకోవడానికి. పిఠాపురం నియోజకవర్గం రాలేదు 5 ఏళ్ళుని. ఇప్పుడు వచ్చేసరికి వడదెబ్బ తగిలింది, పాపం పడిపోయింది ఆవిడ. నేను అందుకనే అంటున్నాను, కొంచెం ప్రాక్టీస్ 4 ఏళ్ళు చేసుకోండి, ఎలక్షన్ ఎలా ఓడిపోతారని చెప్పి తెలియజేస్తాను. ఇప్పుడు ఈ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలి అని ఆయన ప్రచారం చేస్తున్నారు. పూర్తిగా మీరే మీ భుజాల మీద చేస్తున్న పరిస్థితి ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటు వేయాలంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రజలకు మీరు చెప్తున్నారు, మిమ్మల్ని చూసి ఓటేస్తారు ఇక్కడ లోకల్గా ఉన్న. పవన్ కళ్యాణ్కి వేయాలి అంటే ఏం చెప్తారు? ఒక రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే దేశ ఏ పార్టీ అన్న అధ్యక్షుడు, ఇందిరాగాంధీ మెదక్లో పోటీ చేసింది, కొంత డెవలప్మెంట్ అయింది. అధ్యక్షులకి ఎక్కడ పోటీ చేయాలన్నా వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుంది. ఈ అక్క ఎక్కడి నుంచో వస్తుంది, అక్కకి ఎగ్జామ్షన్ ఏముంటుంది? ఏముండదు. ఆయన ఎందుకు పోటీ చేశారంటే పొత్తులో భాగంగా అడిగారు. మాకేదన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి మాకు కుటుంబ డిస్కషన్ ఉంటుంది తప్పితే అది జనసేన పార్టీకి సంబంధం లేదు. ఇచ్చారు.
మేము నిస్వార్థంగా పనిచేస్తున్నాం. చంద్రబాబు మాట ఇచ్చాం, కళ్యాణ్ గారికి మాట ఇచ్చాం. టీం అంతా సైనికుల్లో పనిచేస్తున్నాం. రేపు ప్రజలకు కూడా జవాబుదారీతనం నేనుంటాను, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఇద్దరూ ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చి తీరవలసిందే. చంద్రబాబుతో సహా ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే మేము వాగ్దానాలు ఇచ్చామో అన్నీ నెరవేర్చి తీరవలసిందే. ఓకే. ఏదైతే కూటమిలో భాగంగా ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి తరుణంలో పూర్తిగా పవన్ కళ్యాణ్ కానీ తాను హామీ పడి ఈ నియోజకవర్గానికి తన విజయాన్ని కూడా పూర్తి స్థాయిలో భుజస్కంధాల మీద వేసుకుని విజయం దిశగా అయితే ప్రస్తుతం అడుగులు వేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కొనసాగనుంది. పూర్తిగా కూడా భాగస్వామ్య కూటమి అభ్యర్థులందరూ కూడా విజయకేతనం ఎగరేస్తారు. నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధికి నేను హామీ, పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఉంటారు ఖచ్చితంగా కూడా. రాబోయే రోజుల్లో దాన్ని మేము చేసి చూపిస్తామంటూ కూడా మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ వర్మ చెప్తున్నారు. మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడి నుంచి బయలుదేరి కోరుకొండ మధురపూడి విమానాశ్రయానికి వెళ్ళి అటు తర్వాత కోరుకొండ బస్టాండ్ దగ్గర బహిరంగ సభలో వారాహి విజయబేర్లు అయితే పాల్గొంటారు. అక్కడ పురంధేశ్వరి ఏదైతే ఎంపీగా పోటీ చేస్తున్నారో కూటమిలో భాగంగా ఆవిడతో కలిసి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ అయితే ప్రసంగిస్తారు. మూర్తి, థ్యాంక్ యూ వర్మ. థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్స్, డీటెయిల్డ్ అప్డేట్స్. రైట్. మరి ఇదే అంశంపై మరొక ప్రతినిధి అంజిబాబు కూడా డీటెయిల్డ్గా లైవ్ అప్డేట్స్ అందిస్తారు. అంజిబాబు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ మూర్తి. యొక్క తూర్పుగోదావరి జిల్లా